ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. నేడు నారాయణి పిక్చర్స్ అధినేతలు రఘుముద్రి శ్రీనివాసరావు గారు, నిర్మాత శ్రీ రఘుతు సత్యనారాయణ గారు, దర్శకులు సాయి బాలాజీ గారు. నారాయణి పిక్చర్స్ విజయవంతమైన చిత్రం శివాజీ చిత్రంపై చర్చాగోష్ఠికి విచ్చేసిన మీ అందరికీ సాదరంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ, మొట్టమొదట ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులు గౌరవనీయులు పూజ్యులు శ్రీ వి అప్పారావు ఐపీఎస్ గారిని వేదికకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వి అప్పారావు గారిని వేదికకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి స్టార్, మీరందరూ ఎదురు చూస్తున్న రియల్ స్టార్, అది ఆయన పేరు మర్చిపోయాను, శివాజీ మాత్రమే గుర్తుంది నాకు. ఈయన ఏడాదిలో 6 పేర్లు మార్చుకున్నాడు. పోలీస్ అంటాడు, దేవ అంటాడు, సాంబయ్య అంటాడు, గణపతి అంటాడు, బలరాం అంటాడు, మళ్ళీ ఇప్పుడు శివాజీ. అసలు పేరు మర్చిపోతున్నామా? అందుకే ఇదంతా గొడవెందుకని అభిమానులందరం కలిసి ఏం చేశామంటే రియల్ స్టార్ అన్నాం. రియల్ స్టార్ శ్రీ శ్రీహరి గారిని సగర్వంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. శ్రీహరి గారికి సంస్థ కార్యదర్శి పూమాలను బహుకరిస్తారు. ఇప్పుడు మీరంతా ఎదురు చూస్తున్న నందా, నథింగ్ బట్ అవర్ ప్రకాష్ రాజ్. గివ్ ఎ బిగ్ హ్యాండ్. తరువాత ప్రేక్షకాభిమానుల స్పందనకి ప్రకాష్ రాజ్ గారు చిరుకానుక సమర్పించారు. అలాగే శ్రీహరి గారి సతీమణి శాంతి మేడం గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈనాటి కార్యక్రమానికి ప్రారంభించేందుకు విచ్చేసిన జ్యోతి ప్రతిభకులు సంపాదనకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ ముఖ్య భారతి గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే దీప్తి స్కూల్ ఆఫ్ క్రియేటివ్ లెర్నింగ్ అధినేత్రి శ్రీమతి జ్యోతిరాజు గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. అలాగే రిచ్మెంట్ గ్రూప్ అధినేత శ్రీ జి విఠల్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఆది పరాశక్తి తదితర సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన యువ సభా సామ్రాట్ శ్రీ డి సురేష్ కుమార్ గారిని వేదికకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి మరో ఆహ్వానితులుగా విచ్చేసిన లయన్ చకిలం రమణయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. హయత్ నగర్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ చకిలం రమణయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వాస్తు సామ్రాట్ శ్రీ కెఎల్ విశ్వకర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శ్రీ కెఎల్ విశ్వకర్మ గారు. అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వంగల బాలరాజ్ గౌడ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆదర్శ ప్రాపర్టీస్ అధినేత వంగల బాలరాజ్ గౌడ్ గారు. దైవజ్ఞ భూషణ్ శ్రీ దేవి ప్రసన్న శర్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ద మ్యాన్ ఆఫ్ ద షో, నిర్మాత నారాయణి పిక్చర్స్ అధినేత శ్రీ రఘుతు సత్యనారాయణ గారిని ప్రత్యేకాసనంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సత్యనారాయణ గారు. సమర్పకులు శ్రీ రఘుముద్రి శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్ర దర్శకుడు నేటి విజయ సారథి సాయి బాలాజీ గారిని వేదిక
వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. గివ్ ఎ బిగ్ హ్యాండ్ సాయి బాలాజీ. అలాగే ఈ చిత్ర సాంకేతిక వర్గం కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ చిత్రానికి శ్రమించినటువంటి శ్రీ జయరామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జయరామ్ గారు అలాగే గిరి గారు. ఇక సభ కొనసాగుతుంది. మొట్టమొదలు జ్యోతి ప్రజ్వలన శ్రీ తెన్నేటి గారు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ప్రముఖులందరూ ఆదరవలసిందిగా కోరుతున్నారు. శ్రీ రఘుముద్రి శ్రీనివాసరావు గారు గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ వెనుక సార్ కొద్దిగా శ్రీ బ్రహ్మానందం గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ బ్రహ్మానందం గారిని వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఇప్పుడు తొలి అంశంగా ఈ చిత్రం చర్చాగోష్ఠికి విచ్చేసిన అందరికీ ఆహ్వానం పలుకుతూ తొలి సందేశాన్ని మన డి సురేష్ కుమార్ గారు అయితే ఈనాటి చర్చని ముఖ్యంగా ఒక చిన్న ఉపోద్ఘాతం. శివాజీ చిత్రం ఈరోజు ప్రజాదరణ పొందిన హిట్ చిత్రం. శ్రీ బ్రహ్మానందం గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆహ్వానితులు వచ్చారు. ఇక ప్రజల నాడి తెలుసుకొని మొట్టమొదటి చిత్రం ప్రయత్నంతో మరి ఈరోజు ఈ శివాజీ పిక్చర్ తెలుగు వాళ్లకు నారాయణ పిక్చర్స్ వాళ్ళు ఇచ్చిన ఒక మహోదయం అని చెప్తున్నారు. రెండు టీమ్స్ క్రికెట్ మ్యాచ్ ఎన్ని టీమ్స్ మధ్య జరిగినా కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు చాలా సెన్సేషన్ గా ఉంటుంది. చాలా ఉగ్గబట్టుకొని మనం చూస్తుంటాం. ఎవ్రీ ఓవర్ లో ఒక్కొక్క బాల్ చూస్తాం. అట్లా ఇద్దరు యోధులు, అటు ప్రకాష్ రాజ్ ఇటు శ్రీహరి గారు, ఇద్దరు యోధుల మధ్య జరిగిన
హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. గొప్ప పోరాటం అది. మీరు చూడండి, ఇద్దరు కూడా ఒకే స్థాయిలో వచ్చారు. ఒకే స్థాయిలో తెలుగు తెర మీదకి, మన దక్షిణ భారతం తెర మీదకి వచ్చారు. చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. ఎవ్రీ యాంగిల్ వాళ్ళకు, ఎవ్రీ కార్నర్ కూడా తెలుసు. చిన్న చిన్న ఆర్టిస్ట్గా ఉండి, చిన్న చిన్న డైలాగ్స్ అంటే టాలెంట్తో వచ్చిన వాళ్ళు. వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేదు, తర్వాత వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. మన శివాజీ బలరాం ఈ పోలీస్ ఆఫీసర్ అయిన మన నేటి సూపర్ స్టార్ గారికి కానివ్వండి, ప్రకాష్ రాజ్ గారికి కానివ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో ఏదైతే ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి ఇవాళ తెర మీద వెళ్తున్నారో అలాంటి వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఏది లేకుండా తమ సత్తా, ఓన్లీ టాలెంట్, విత్ టాలెంట్ ఈ రోజు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారంటే బికాస్ ఆఫ్ ప్రకాష్ రాజ్ టాలెంట్, మన శ్రీహరి గారి టాలెంట్ అని చెప్తున్నారు. కాబట్టి ఆ ఇద్దరు యోధనాలయంలో మనం జరిగిన శివాజీ పిక్చర్ చూస్తున్నప్పుడు మరి చాలా సీరియల్స్ లో శ్రీహరి గారు విలన్ గా వేశారు, ప్రకాష్ రాజ్ గారు విలన్ గా వేశారు. ప్రేక్షకులంతా వాళ్ళు ఒక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి విలన్ గా ఇచ్చిన పాత్రలో లేడీస్ తోటి, పిల్లలతోటి చిచ్చి అనిపించుకున్నారు. ఆ చిచ్చి అనిపించుకున్న రోడ్తో ఇవాళ షబాష్ అనిపించుకుంటున్నారు, హ్యాట్స్ ఆఫ్ అనిపించుకుంటున్నారు బికాస్ ఆఫ్ దేర్ టాలెంట్. శివాజీ పిక్చర్ నిర్మించారంటే సత్యనారాయణ నిర్మాత గారు ఆయన అవిశ్రాంతంగా 10 months నుంచి ప్రతి ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసుకొని, గొప్ప నిర్మాత ఆయన ప్రతి ఫ్రేమ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఒక గొప్ప సీరియల్ని, ఒక సినిమాని ఇవాళ తెలుగు తెరకు అందించారు. ఇందులో మరి రాశి, అందాల రాశిగానే కాదు, ఒక మానసిక సంఘర్షణ పడ్డ యువతిగా. అంటే మనం ఎప్పుడు రాశి గారిని గ్లామర్ చూసేవాడు. గ్లామర్ ఒకటే కాదు, ఆర్టిస్ట్ టాలెంట్ కూడా ముఖ్యం. ఆ టాలెంట్ ఏంటో బాలాజీగా చూసాం రాశి గారు ఎన్నో సినిమాల్లో. ఆహా బాగా వేసింది అనుకున్నాం, గ్లామర్ చూసాం, గ్లామర్ ఆహా అనుకున్నాం. ఇవాళ యాక్షన్ చూసి ఆహా వాళ్ళవా అనుకుంటున్నాం. కాబట్టి మరి మహోన్నతమైన ఇవాళ మొత్తం అంతర్జాతీయంగా ఆనాడు వెంకటరామయ్య గారు కానీ, రేలంగి వెంకటరామయ్య గారి తర్వాత, రమణారెడ్డి తర్వాత తెలుగు తెరకు ఒక మంచి హాస్యాన్ని, గొప్ప హాస్యాన్ని నిలిచిన మన హాస్య సామ్రాట్, హాస్య చక్రవర్తి, హాస్య బ్రహ్మానందం గారు మరి ఇవాళ వారి నటనకు పుష్పాభిషేకం, క్షీరాభిషేకం, నయనాభిషేకం, దీనాభిషేకం చేస్తున్నారు. కాబట్టి ఇంతమంది సమ్మేళనంతో రంగరించి పోసిన ఈ శివాజీ సినిమా కేవలం దాన్ని ఎవరు హిట్ చేయలేదు. ప్రేక్షకుల కర్తార్థులే, ప్రేక్షకుల ధైర్యం ఇచ్చింది. కాబట్టి నారాయణి పిక్చర్స్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు ఇలాగే నిర్మించాలని, ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలబడాలని. ఇవాళ పిక్చర్స్ ఎవరు చూడట్లేదు, చాలా మంది పిక్చర్స్ చూడట్లేదు. టీవీ సీరియల్స్ వచ్చిన తర్వాత, డైలీ సీరియల్స్, వీక్లీ సీరియల్స్ తర్వాత ఎవరు చూడట్లేదు. అయినా కూడా ప్రేక్షకుల్ని సినిమా థియేటర్కి తీసుకొస్తున్నారంటే, వాళ్ళంతటా వాళ్ళే చెప్పుకుంటున్నారంటే, లేడీస్ కూడా చాలా మంది క్యూలో వచ్చి చూస్తున్నారంటే బికాస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్టోరీ, పర్ఫెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ డైరెక్షన్, పర్ఫెక్ట్ యాక్టింగ్. కాబట్టి ఇన్ని సమ్మేళనాల గొప్ప చిత్రం శివాజీకి. ఆనాడు మరి ఆ శివాజీ అంటే ఆ పేరు తీసుకోగానే మనకు ఇమ్మీడియట్ గా గుర్తుకొచ్చేది దేశభక్తి, కర్తవ్యపరాయణత. అలాంటి కర్తవ్యపరాయణుడిగా విజయాన్ని సాధించిన ఈ యూనిట్కి శుభాభివందనాలు తెలియజేస్తూ, నారాయణ పిక్చర్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మిత్రుడు బల్లెం వేణుమాధవ్కి శుభాభినందనాలు తెలియజేస్తూ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు, ఈరోజు ఆయన జన్మదినోత్సవం కాబట్టి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరో అతిథి డి మనవరరావు గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి సంస్థ కార్యదర్శి బహుమానం వేస్తారు. అలాగే ఇప్పుడు మన మరో అతిథి లయన్ శ్రీ చక్రం రమణయ్య గారు మాట్లాడతారు. సభకు నమస్కారములు.
వేదికను అలంకరించిన నటీనటులకు మరియు పెద్దలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తర్వాత శ్రీహరి గారు ఇంకా మంచి యాక్టింగ్ చేస్తూ ఇంకా పేరు తెచ్చుకోవాలి. ఇప్పటికే హ్యాండ్సమ్, డైనమిక్ ఎన్నెన్నో రకాలుగా వారికి పేర్లు వస్తూనే ఉన్నాయి. శ్రీహరి గారు బాగా ఇంకా యాక్ట్ చేయాలని చేస్తున్నాము, కోరుకుంటున్నాము. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన బల్లెం వేణుమాధవ్ గారికి సంస్థ తరఫున నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక మహిళా వక్తలు విజృంభించనున్నారు. మొట్టమొదలు ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి ఉప్పల శారదాభరత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. వేదికను అలంకరించిన పెద్దలు, ఈ చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన ఈనాటి మన డైరెక్టర్ అనొచ్చేమో మరి బల్లెం వేణుమాధవ్ గారు, మరి మీ అందరికీ నా నమస్కారాలు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎస్, మీరు అలా చేస్తున్నారు, కానీ మీ ఇంట్లో కూడా ప్రతి వాళ్ళకి ఒక అక్క, చెల్లి, భార్య, మీకు ఇప్పుడు రాకపోవచ్చు, ఉండాల్సింది ఒక తల్లి కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. రేపొద్దున ఈ రోజు లేకపోతే రేపు పొద్దునైనా మీ భార్య ఉంటుంది. కాబట్టి మరి మన సమాజంలో స్త్రీ ఎటువంటి పరిస్థితిలో ఉంది, వారికి కావాల్సిన గౌరవాన్ని మనం ఎలా ఆపాదించాలి అనే ఒక చక్కటి సందేశాత్మక చిత్రం శివాజీ. పవర్ఫుల్ డైలాగ్స్ తో పవర్ఫుల్ యాక్టింగ్ శివాజీ గారు మరియు శ్రీహరి గారు మరియు ప్రకాష్ రాజ్ గారు పోటాన్ పోటీగా తమ యొక్క నటనా చాతుర్యంతో చాలా చక్కగా ఆ చిత్రాన్ని తీర్చిదిద్దారు. మీ అందరికీ తెలుసు, దానిలో ఒక పవర్ఫుల్ డైలాగ్ కూడా నాకు నచ్చింది. స్త్రీ ఇంటికి దీపం ఇల్లానే కాదు, ఆ దీపాన్ని సరిగా చూసుకోకపోతే దీపం ఇంటికి ఎంత వెలుగునిస్తుందో అదే దీపం అగ్ని జ్వాలయే ఇంటిని కాల్చేస్తుందని ఒక డైలాగ్లో చెప్పారు. కరెక్ట్. ఎప్పుడైతే స్త్రీని గౌరవించి ఆ ఇంట్లో ఆ యొక్క స్త్రీకి గౌరవాన్ని ఆపాదించి వారి యొక్క స్థిరమైన స్థానాన్ని ఇస్తారో ఆ ఇల్లు చక్కటి సంస్కారంతో ప్రజ్వరిల్లుతుంది.